నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో సుమారుగా మనం చూసుకుంటే 1% మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఉంది. మిగతా ప్రాంతం అంతా మనం చూసుకుంటే ఎడారి అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కొత్త వర్షాలు మనం చూసుకుంటే ఎడారి భూమికి జీవం పోస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న శాస్త్రవేత్తలు మరియు నిపుణులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ ఎడారులు తాత్కాలికంగా పచ్చగా మారుతూ ఉన్న దృశ్యం పునరుద్ధరణకు చిహ్నంగా మరియు చర్యకు పిలుపుగా పనిచేస్తూ ఉంది. ఆలోచనాత్మక నీటి నిర్వహణలో ప్రకృతి స్థిరత్వం మరియు కఠినమైన వాతావరణాలలో కూడా కలిసి ఉండగలవని చెప్పేసి రుజువు చేస్తూ ఉంది. కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఒకప్పుడు బంజరుగా ఉన్న ఎడారి ప్రాంతాలు నీటి మడుగులను ఏర్పరిచే కాలానుగుణ వర్షాల తర్వాత పచ్చని ప్రకృతి దృశ్యాలుగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు కువైట్లో ఎడారి భూములుగా, బంజరు భూములుగా, దేనికి పనికిరాని భూములుగా ఉన్న నేల ఇప్పుడు మనం చూసుకుంటే కువైట్లో గత కొన్ని సంవత్సరాలుగా పడుతూ ఉన్న వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా ఆ యొక్క ఎడారి ప్రాంతాలలో మనం చూసుకుంటే చిన్న చిన్న చెట్లు ఇప్పుడే మొలుస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ నేల ఆకుపచ్చగా మారుతూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఈ సహజ దుర్విషయాలు విధ్వంసకరంగా ఉండటానికి బదులుగా భూమిని పునర్జీవింపజేశాయని చెప్పేసి, అలాగే వృక్ష సంపదను విస్తరించడం మరియు పర్యావరణ ఆస్తిగా నీటి సేకరణ సామర్థ్యాన్ని కూడా పెంచామని చెప్పేసి కబ్దు వైపు ఆల్ సులేబియా ప్రాంతంలోని ఆల్ ఫర్దా మార్కెట్కు వెళ్ళే రహదారి వెంబడి వర్షపు నీరు నిస్సారమైన బేసిన్లుగా చేరి పరిసరాలను అడవి మూలికలు మరియు అభివృద్ధి చెందుతూ ఉన్న వృక్ష సంపదతో నిండిన అద్భుతమైన ఆకుపచ్చ భూమిగా మార్చిందని చెప్పేసి నవంబర్ 2018లో కువైట్ను తాకిన భారీ వర్షాలు మరియు వరదల నాటిది ఇది విస్తారంగా ఎండిపోయిన ఎడారి నేలలో మనం చూసుకుంటే కొత్త ప్రాణం పోసాయని చెప్పేసి, వర్షాలు ఇలాగే పడుతూ ఉంటే ఎడారిలో కూడా చెట్లు పెంచే అవకాశం ఉందని చెప్పేసి, ప్రస్తుతం కొన్ని చోట్ల వర్షాలు పడడం వల్ల పచ్చగా అయితే కనపడుతూ ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా చూసి ఉంటే ఎడారికి వెళ్ళినప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.